వ్యవసాయాన్ని నమ్ముకుని రైతులు రంది లేకుండా నిద్రపోయేటి రోజులే ఉండవు. పంటేసిన కాడ నుంచి పండిన పంటను అమ్ముకునేటి దాకా తిప్పలే ఉంటది. ఈ ఏడు నష్టం వచ్చిందని వచ్చే ఏడు ఆ పంట వేయకుంటే బగ్గ రేటు వస్తుంది. ఈ ఏడు రేట్ వచ్చిందని వచ్చే ఏడు కూడా అదే పంట వేస్తే మార్కెట్కు కుప్పలు తెప్పలు అదే పంట వస్తుంది. అగో గట్టనే అయ్యింది ఇప్పుడు కూడా. ఏనుమావుల మార్కెట్లో ఎర్ర బంగారం వెలిసింది. మార్కెట్ నిండా మిరపకాయ బస్తాలే మూటలకు మూటలు వచ్చినాయి. రెండొద్దులు మార్కెట్కు తాతీలుండుతోని అందరొక్క పాలే మిరపకాయ బస్తాల బాడిగలు మెలుక్కొని వచ్చేటాళ్లకు గిట్టుంది ఇప్పుడు ఏనుమావుల మార్కెట్ లోపల. అందాదకు 80,000 బస్తాలకు మీదనే మిరపకాయ బస్తాలు మార్కెట్కి వచ్చినాయి అంటున్నారు. మాలెక్కువ వచ్చేటాళ్లకు అమ్మకాలు కూడా తగ్గినాయి. ఇక ఎంతన్నా రాని 4 వద్దులైనాకనైనా అమ్ముకొని పోతామంటే అటు రేటు కూడా తక్కువే ఉందట. అడ్డికి పావుషేలు అడుగుతున్నారట. పోయినేడు బక్క రేటు పడ్డదని ఈ పారి అందరి మిరపకాయ తోటలో వేసేటాళ్లకు పంట ఎక్కువ వచ్చింది, రేటు తగ్గింది అన్నట్టు. ఇంకేముంది, తెచ్చిన పంటను వెనకకు పట్టుకపోలేరు. పావులో పరుకో అమ్ముకోవాలి కాబట్టి గట్టినే కొనేటోళ్ళ కొరకు పడికాపులు కాస్తున్నారు రైతన్నలు. ఇక మార్కెట్ కు పోయిన రైతులది గీ గోస అయితే గ్రేడింగ్ చేసి కళ్ళంలో కుప్ప పోసిన రైతులది గీ గోస. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉన్న వెంకటరావుపేట అనేటి ఊళ్ళో ఉన్న పొన్నగంటి పురుషోత్తం అనేటి రైతన్న కళ్ళంలో పోసిన 70 క్వింటాల మిరపకాయలకు నిప్పంటిచ్చిలాట తెలంగాణకేవలో పోయి. ఇదంతా పడిబడనోళ్లు చేసిన పనితనమే అంటున్నారు. తెల్లారితే మార్కెట్ కేసుకపోదాము అనుకుంటాడ పాపం. తెల్లారి తలకే గింత పని చేసిలని గోడెల్లో పోసుకుంటుండు రైతన్న. ఏం తక్కువ 20 లక్షలకు మీదనే నష్టం వచ్చింది అంటుండు. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట కాలుతుంటే దుఃఖం ఉంటది మరి. ఏదున్నా ఎర్ర బంగారం పండించిన రైతులకు ఈ ఏడు మిర్చి మంటలు గట్టినే తాకేటట్టున్నాయి చూస్తుంటే.